మొదలైంది. మ్యాటర్ లేదు. బాడీ కూడా బానే ఉంది కదా. అయినా డిగ్రీలో ఉన్నప్పుడు 10th క్లాస్ అమ్మాయిలు నీకు లైన్ వేసేవారు. అది నీ గ్లామర్. ఏ లాభం? సొంత పెళ్ళానికి సొంగ గార్చాల్సిన పరిస్థితి వచ్చింది. చరిత్రలో పెళ్ళానికి లైన్ వేసే మగాడు నువ్వు అక్కడవే ఉంటావు. అయినా నువ్వేమన్నా పక్కింటాడు పెళ్ళాన్ని అడిగావా? సొంత పెళ్ళానేగా. అయినా ఇదే ఒప్పుకోవట్లేదు. వాళ్ళు ఎక్కడ ఒప్పుకుంటారులే. చిచి పర్వర్షన్. అయినా దీని మొహానికి ఎవడ కావాలనుకుంటుందో? గ్రీకు వీరుడా? గ్రీకు వీరుడు గోకుతాడు. గోకుతా, ఇక్కడ గోకుతా, కాలు జారొచ్చేమో. లక్కీ బీ బ్రేవ్. టవల్తో పాటు లక్ష్మిని లోపలికి లాగేయాలి. మీ బాత్రూమ్ లో స్నానం చేయకుండా కామన్ బాత్రూమ్ లో చేస్తున్నారేంటి? నా బాత్రూంలో టవల్ ట్యాప్ పని చేయట్లేదు. నువ్వు త్వరగా టవల్ ఇవ్వు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. వెళ్ళు. అయినా టవల్ చేతిస్తే నీ సొమ్మేం పోయింది? అప్పుడు మిరపకాయలు తరుగుతున్నాను. ఆ చేతులతో టవల్ అందిస్తే దాంతో మీరు తుడుచుకుంటే ఒళ్ళు మండుతుందని కర్రతో ఇచ్చా. అబద్ధం. నువ్వు కావాలనే కర్రతో ఇచ్చావు. అవును, కావాలనే ఇచ్చాను. మీరు మాత్రం టవల్ నెమ్మదిగా తీసుకోవచ్చు కదా. గట్టిగా పట్టుకుని ఎందుకు లాగారు? చెప్పండి, ఎందుకు లాగారు? నేను బాత్రూంలోకి రావాలనే కదా. నువ్వు బాత్రూంలోకి ఎందుకు? ఏమో, బాత్రూంలో ఏం ప్లాన్ వేశారో ఎవరికి తెలుసు. నా బతుకి ఫ్యామిలీ ప్లానింగ్ లేదు, మళ్ళీ బాత్రూమ్ ప్లానింగ్ కూడా. ఏంటి? ఇంత గట్టిగా అరిచారటి. వెళ్దామా వద్దా? వెళ్దాం. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. నా పంట పండింది సార్. నా జన్మ ధన్యం అయిపోయింది సార్. జెమినీ ఛానల్లో క్రియేటివ్ డైరెక్టర్ పోస్టు నాదే సార్. మీ ఇద్దరిని వెతికి పట్టుకోవడానికి డే నైట్ కష్టపడాను సార్. చివరికి దొరికారు. నా కళ ఫలించిపోతుంది. గోలకా సార్, ఆనంద హేళ. ఆ రోజు రెస్టారెంట్లో మీ ఇద్దరు పోట్లాడుకుంటుంటే షూట్ చేశాను కదా. అది మా ఛానల్లో టెలికాస్ట్ చేయాలంటే మీ ఇద్దరు సంతకాలు కావాలి. భద్రశత్రులైన మీ ఇద్దరు భార్యాభర్తలు అవుతారని నేను కల్లో కూడా ఊహించలేదు సార్. హ్యాట్స్ ఆఫ్ అలీ, హ్యాట్స్ ఆఫ్. ఇద్దరు శత్రుల్ని కలిపావు. వెరీ గుడ్, వెరీ గుడ్. మేడం, మేడం, ముందు మీరు సంతకం పెట్టేయండి. ప్రతి దానికి నన్నే ఎత్తి పొడుస్తారు. టవల్ అడిగారు, ఇచ్చాను. బాత్రూంలో పడ్డానికి నేనేం కారణం కాదు. నువ్వేం కారణం కాదు. తప్పంతా నాదే తల్లి. మేడం, సంతకం. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంట్లో ఎవరు లేరు. గోవాలో పెళ్ళికి తీసుకెళ్ళమని నేను అడిగానా? జయ ఆంటీకి నీ భార్యనని చెప్పమని నేను అడిగానా? పెళ్ళిలో నన్ను అందంగా తయారు చేయమని నేను అడిగానా? ఆ రాత్రి నన్ను కాపాడమని నేను అడిగానా? గోవా అంతా చూపించమని నేను అడిగానా? అడగకుండానే అన్నీ చేసి నేను ఆశపడింది మాత్రం చెప్పకుండా వెళ్ళిపోయేవేంట్రా?
ఐఎమ్ సారీ. పోరా. లవ్ యూ. హాయ్. హలో. హాయ్ ప్రియా, హాయ్ అన్నయ్య. ఎగ్జామ్ ఎలా రాసావు? బారా సార్. సారీ రా, నీ దగ్గర రావడం కుదరటం లేదు. అమ్మ నన్ను పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ వెళ్తున్నాను. నువ్వెంత హ్యాపీగా ఉన్నావు నీ మాటల్లోనే తెలిసిపోతుంది. అవును, నేను పిక్ చేసుకోమని రాహుల్ చెప్పాను, వచ్చాడా? వచ్చాడు. ఓసా ఫోన్ ఇవ్వా. అన్నయ్య నీతో మాట్లాడతారంట. హలో. హాయ్ రాహుల్. థ్యాంక్స్ మ్యాన్. అయ్యో, పనిలో మనకు థ్యాంక్స్ ఏంటి శివ్ గారు. ఓకే బాయ్. ఏంటయ్యా రోజుకోసారి పెట్రోల్ రేట్ పెంచేస్తున్నారు? ఇలా అయితే చాలా కష్టం. పెట్రోల్తో పాటు కడుపు కూడా మండిపోతుంది. ఏంటి సార్? ఫోన్ అక్కడ పెట్టకయ్యా. ఎందుకు సార్? దెబ్బతింటది. అవునా, మీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్. ఓకే సార్. నీ ఎగ్జామ్ డిస్టర్బ్ అవుతుందని ఇంతకాలం మన ప్రాబ్లం గురించి నీకు చెప్పలేదు. ఏంటి ప్రాబ్లం? మీ అన్నయ్య. సో ఇప్పుడేం చేద్దాం? మనం విడిపోదాం. వాట్? మనం కలవడం కష్టం ప్రియా, దానికి మీ అన్నయ్య అస్సలు ఒప్పుకోడు. అందుకే నా ఫ్రెండ్ని మీ అన్నయ్య దగ్గర పంపించాను. వాడు చాలా మంచోడు, నిన్ను బాగా చూసుకుంటాడు. మీ అన్నయ్య కూడా వాడు చాలా నచ్చాడు. నెమ్మదిగా నీకు నచ్చుతాడు. నువ్వు, మీ అన్నయ్య, వాడు ముగ్గురు హ్యాపీగా ఉండండి. నన్ను మర్చిపో ప్రియా. హే ప్రియా, ప్రియా ప్రియా ప్రియా, ఎందుకు ఏడుస్తున్నావు? ఐ వాస్ జస్ట్ కిడింగ్ ప్రియా. నిన్నది నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు. ఇదిగో దీనికోసమే ఇంత డ్రామా ఆడాను. ఏయ్ పట్టుకో పట్టుకో పట్టుకో, లేదంటే వెళ్ళిపోతాను. వెళ్ళిపోనా? ఇది చూడండి, శివ వచ్చాడు. Come on, my boy. ఎలా ఉన్నారు నాన్న? బాగున్నాను రా. ఇప్పుడు సంతోషమేనా? ఇప్పుడు నాకే బాధ లేదమ్మా. శివ, వీడెవడో తెలుసా నీకు? నాన్నవాడు ఎవరో నాకు తెలీదన్నా. రేయ్, బతికే ఉన్నాడు రా. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్దాం. వాడు ఎవడో ఏంటో తెలీదు. మనకెందుకు నాన్న? ఓ పక్కన ప్రాణం పోతుంటే మనకెందుకు అంటావా? హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే చచ్చేలా ఉన్నాడు. అంబులెన్స్ ఫోన్ చేయి. నానా, అంబులెన్స్ రావడానికి చాలా టైం పడుతుంది. పక్కనే హాస్పిటల్ ఉంది. అలా చూస్తూ నిలబడ్డావేంట్రా? వాడిని ఎత్తుకో. ఓకే నాన్న, ఓకే. జాగ్రత్త, ఎత్తుకో. పద, క్విక్.